రాజు, రవి, రాము, గోపి, రిత్విక్, రాజు. రాజు ఈరోజు కూడా రాలేదా? వచ్చాను సార్. రాజు, మీ నాన్నని పిలుచుకురమ్మన్నాను కదా? లేదు సార్. ఎందుకు పిలుచుకురాలేదు? మా నాన్న చాలా బిజీ సార్. మీ నాన్న ఏం పని చేస్తారు? మా నాన్న మీ నాన్న ఏం పని చేస్తారంటే ఎందుకలా నసుకుతున్నావు? నాన్న ఒక రైతు. ఓరి, మీ నాన్న రైతు అయితే గర్వపడాలి, ఎందుకు అలా సిగ్గుపడుతున్నావు? రవి, నువ్వేమవుతావు అనుకుంటున్నావు? ఇంజనీర్ సార్. రితిక్, మరి నువ్వు? డాక్టర్ సార్. తిలక్, నువ్వేమవుదాం అనుకుంటున్నావు? పోలీస్ సార్. మతి, నువ్వేమవుదాం అనుకుంటున్నావు? లాయర్ సార్. రాజు, మరి నువ్వు? నేను అందరూ డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్ అవుతారనుకుంటారు, కానీ వాళ్ళందరినీ తయారు చేసిన టీచర్ గానో మనందరికీ అన్నం పెట్టే రైతుగానో కావాలనుకోండి. ఇది నేటి మన దుస్థితి. పట్నం పల్లె మీద ఆధారపడుతుంది, కానీ పల్లె పట్నం మీద ఆధారపడదు. రైతు శ్రమను, రైతు కష్టాన్ని దోచుకునే ఈ సమాజం ఎప్పుడు మారుతుంది? అసలు మీకు రైతు పడే కష్టం ఏమిటో తెలుసా? నేను చూపిస్తాను. నా పొలంలో మొలకలు వచ్చాయి. ఇక నా అప్పులన్నీ తీర్చవచ్చు. నా కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటుంది. ఆ పంటలు రేపు నా చేతికి వస్తాయి. కొన్ని రోజుల తర్వాత ఏంటి నా పొలంలో పంటలు పండాయి. నా పొలంలో పండి అయ్యో, గాలివాన వస్తుంది అనుకుంటా. నా పంటలు ఏమైతే అయ్యో, నా పంట అంతా నాశనం అయిపోయింది. ఇక నా అప్పులు ఎలా తీర్చాలి? నా కుటుంబాన్ని ఎలా పోషించాలి? రైతుగా పుట్టినందుకు చేసిన పెద్ద పాపం. ఇక నాకు చావే దిక్కు.
అమ్మ ఆకలి ఆకలి, అయ్యా ఆకలి ఆకలి. నాకేమో ఏ పని చేత కాదు. ఇప్పటికి మా నాన్న ఉంటే నాకు అన్నం పెట్టేవాడు. అమ్మ ఆకలి ఆకలి, అయ్యా ఆకలి ఆకలి. రాజు నువ్వేంటి ఇలా అయిపోయావు? పోయినసారి వర్షాలు పడడం వల్ల మా పంటంతా నష్టపోయిందిరా. దానివల్ల మా నాన్న చనిపోయారురా. అవునా రవి, మరి మీలాంటి వారి కోసం ప్రభుత్వం ఒక కొత్త పథకం ఇచ్చింది. అదేంటిదంటే పనికి ఆహార పథకం. దానికి నువ్వు అప్లై చేసి డబ్బులను సంపాదించు. థ్యాంక్స్ రా రవి. అబ్బా, ఇన్ని పైసలతో మస్తు జల్సాలు చేయవచ్చు. ఒరే నాన్న, ఎందుకురా ఇలా చెడిపోతున్నావు? నేను నమ్మిన ఈ పొలాన్ని నువ్వు నమ్ము. బంగారు పంట పండించు. లేచి పొలానికి వెళ్ళు. నానా, సరే నాన్న, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అబ్బా, కొన్ని రోజులు నా పొలంలో మొలకలు వస్తాయి. ఇక నేను హాయిగా బతకొచ్చు. కొన్ని రోజుల తర్వాత అబ్బా, నా పొలంలో మంచి కూరగాయలు పండాలి. ఇక నాకు మంచి గిట్టుబాటు ధర దొరుకుతుంది. రాజు నువ్వేంటి వ్యవసాయం చేస్తున్నావు? మా నాన్న కళ్ళ వచ్చి వ్యవసాయం చేయమన్నా. చూసా చూసావా రాజు, వ్యవసాయంలోనే సాయం ఉంది. నిజమేరా, ఏసీలు టీవీలు లేకపోయినా బ్రతకొచ్చు, కానీ ఒక రైతు లేకపోతే బ్రతకలేంరా. కానీ నీలాంటి రైతుల కష్టాన్ని ఈ వ్యవస్థ గుర్తించడం లేదురా. ఈ వ్యవస్థ రైతు కష్టాన్ని గుర్తించేలా మనం చేయాలి. అందరూ డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు
వారిని తయారు చేసే ఉపాధ్యాయులే. మీలాంటి వాళ్ళకి ఈ వ్యవస్థలో గౌరవం దొరకడం లేదు. రైతు చట్టాన్ని తీసుకువచ్చే వరకు మనం ఆ ప్రభుత్వాన్ని నిలదీద్దాం. రైతు నిశ్చయంగా బతకడానికి ధైర్యాన్ని ఆ ప్రభుత్వం ఇచ్చే వరకు మనం వెనకకి తగ్గేదే లేదు. మిత్రులారా, మీరందరూ కదలిరండి. రైతు చట్టాన్ని తీసుకొచ్చే వరకు మనం ఆ ప్రభుత్వాన్ని నిలదీద్దాం. రైతు లేకపోతే మనకు మరికొద్ది రోజుల్లో ఆహారం లభించదనే విషయాన్ని మీరు మర్చిపోతారు. ఒక 4 మెతుకులు నేల నుండి నోటి దాకా రావాలంటే రైతు కాడి పట్టాలి. మీరందరూ బ్రతకడం కోసం మేము తెస్తున్నా సరే పంటలు పండిస్తూనే ఉంటాం.